విద్యుత్ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్ తరపున ఆయన లాయర్ ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. అసలు విద్యుత్ కమిషన్ ఏర్పాటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ కమిషన్ కు సమాధానం ఇవ్వకముందే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి ఏకపక్షంగా మాట్లాడారని ఆదిత్య సోంధి ఆరోపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషన్లో తెలిపారు కేసీఆర్. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, విద్యుత్ శాఖను ప్రస్తావించారు.